Okay, we will go to the topic. I hope you remember the topic, that is discernment. మనము ప్రారంభించిన అంశము వివేచన. ఆ అంశం అన్న గుర్తుందండి? Now the most essential thing is you understand the topic. మనము ముఖ్యమైన సంగతి ఏంటంటే ఆ యొక్క అంశం మనం అవగాహనలోకి తెచ్చుకోవాలి. Simply listening and not able to understand, that has no value. అలాగే విన్నదేంటి అర్థం కాకపోవడం అనేది సరైనది కాదు. Now we have seen so many things on discernment. వివేచన అనే అంశం కోణంలో వెలుగులో చాలా సంగతులు చూసాం. I never knew that when I take this portion it will be for a 14 messages or 13 messages. ఈ అంశాన్ని నేను ఎన్నుకున్నప్పుడు దీని మీద 14 వర్తమానాలు వస్తాయి అన్న సంగతి నాకే తెలియదు. My intention was to take maybe 1 or 2 class on discernment. నేను ఇక్కడికి ఈ యొక్క వివేచన అంశం మీద 2-3 వర్తమానాలు చెప్దాం అనుకున్నాను. But as I was studying on it, it went up to around 10, 11 or 13 classes. ఇవి ఇంకా మరి తరగతుల కొరకు సిద్ధపడుతున్నప్పుడు 14 మెసేజ్ల దాకా అయిపోయినాయి ఇవి. There are so many things connected to discernment. వివేచన అనే అంశానికి చాలా విషయాలు ఆనుకొని ఉన్నవి లేకపోతే కలపబడి ఉన్నవి. We are trying to see those 7 things basically or particularly. మనము ఆ 7 సంగతులను స్పష్టంగా చూడాలని ప్రయత్నం చేస్తున్నాం. Just repeating very quickly, it is the privilege of a born again child of God. మనము ధ్యానించిన అంశాలు త్వరగా చెప్పండి. నెంబర్ 1, రక్షించబడిన విశ్వాసి యొక్క ఆధిక్యత వివేచన అనేది. We have to progress in that ability of discernment. Number 2, ఆ దేవుడిచ్చిన వివేచన సామర్థ్యంలో విశ్వాసి అభివృద్ధి చెందాలి లేదా పరిణతి చెందాలి. Number 3, discernment, spiritual discernment proves our maturity. ఆత్మ సంబంధమైన వివేచన ఆత్మ సంబంధమైన పరిణతికి ఒక గొప్ప సూచన. There we considered the 3 divisions of Apostle Paul on humanity. ఆ 3వ అంశంలో ఆత్మ సంబంధమైన పరిణతికి ఇది ఒక సూచనగా ఉందన్న దాంట్లో పౌలు విభాగించిన 3 సంగతులు మనం చూసాం. We may be matured means we should be spiritual people, we should be growing people, we should be believers who are progressing day after day. మనము ఆత్మ సంబంధులము అని పిలువబడాలి అని అంటే, వివేచన గలవారము అని చెప్పబడాలని అంటే మనం అభివృద్ధి చెందేవారుగా పరిణతి కలిగిన వారుగా ముందుకి కొనసాగేవారుగా ఉండాలి. If there is no progress, we become carnal people. ఒకవేళ ఏ విధమైన అభివృద్ధి మనకి కనబడతలేదు అనుకోండి, మనం శరీర సంబంధులుగా మారిపోతాం. Okay, in this session we are going to see another topic, another thing. ఈ యొక్క తరగతిలో మరొక అంశాన్ని చూద్దాం. That is, you have already, I have given you the outline. మీకు ముందుగానే ఇచ్చాను. Specific areas where discernment is indispensable. Yeah, essential. ఓకే, చూడండి ఏ ప్రాంతాల్లో విశ్వాసి ఈ వివేచన అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. Now we can generally say in every area of Christian life we should have discernment. సహజంగా మనం ఆలోచిస్తే క్రైస్తవుడు అనేవాడికి ప్రతి విషయంలో కూడా వివేచన అవసరం. But in the Bible there are certain specific occasions, specific area where we should have discernment to understand what is good for us and what is not good for us. అయితే బైబిల్లో ఇలా స్పష్టంగా రాయబడింది ఏ విషయాల్లో, ముఖ్యంగా ఏ సంగతుల్లో, ఏ సందర్భాల్లో విశ్వాసి ఈ వివేచన కలిగి ఉండాలి అన్నదాన్ని స్పష్టంగా రాయబడింది. We shall consider around 5 things first of all. 5 సంగతులు వాటి కొరకు మనం ఆలోచించాలి. Now come to Hebrews chapter 5 verse 14. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం మరలా చూద్దాం. Hebrews 5:14. హెబ్రీ పత్రిక We have read earlier. ముందే మనం In the end it is written to discern both good and evil. 5:14లో మనం చూస్తాం, In the end it is మేలు కీడులను వివేచించుటకు. So we have to believers have to distinguish between what is good and what is evil. ఏది మేలైనది ఏది కీడైనది తెలుసుకోవాల్సిన బాధ్యత విశ్వాసి మీద ఆధారపడి ఉంది. Now read maybe one or two verses more. 2-3 విషయాలు. 1 Thessalonians 5:21. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 Thessalonians 5:21. Test all things, hold fast what is good. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. So a Christian who has the ability to discern
విశ్వాసికి వివేచించగలిగిన సామర్థ్యం కలవాడుగా ఉన్నాడు. He has to test everything. అతడు సమస్తమును పరీక్షించాలి. And there is a tendency among so many Christians, చాలా మంది విశ్వాసుల్లో ఒక వైఖరి ఉంది, judge not. ఎవరిని తీర్పు తీర్చకూడదు. It is true, there is a verse in the gospel, the Lord said, you judge not. అది చాలా సత్యం. బైబిల్లో సువార్తల్లో ప్రభువే చెప్పాడు, ఎవరికి తీర్పు తీర్చొద్దు. But that's a different thing. అది ఒక భిన్నమైన అంశం. Bible repeatedly says you have to judge, you have to examine, you have to evaluate, you have to test. మీరు పరీక్షించాలి, మీరు వివేచించాలి, మీరు తరచి చూడాలి అని చాలా చోట్ల రాయబడింది. Now we are going to consider that. ఆ యొక్క కోణంలో చూడబోతున్నాం. Which are the area where we must test, we must discern, we must see whether it is good or bad. ఏ ఏ ప్రాంతాల్లో మనము ఈ వివేచన కలిగి ఉండాలి, ఏ ఏ ప్రాంతాలు మనం పరీక్షించాలి, మేలైనది కీడైనది ఎలా తెలుసుకోవాలి అన్నది మనం ఎరగాలి. One or two verses more we shall read. ఒకటి రెండు వచనాలు ఇంకా చదువుదాం. On all these places we have the similar idea. ఈ అన్ని ప్రాంతాల్లో ఒకే పోలికకు 1 చెందిన ఆలోచన Corinthians ఉంది. 14 verse 29. 1 Corinthians 14 verse 29. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 29వ వచనం. Let 2 or 3 prophets speak and let others judge. చూడండి 29వ వచనం. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చు, తక్కిన వారు వివేచింపవలెను. Let others judge. Actually, in Thessalonians, I didn't explain the context there. In Thessalonians, maybe come back to Thessalonians 1 Thessalonians 5:21. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5:21 మరోసారి రండి. What is the context there? అక్కడ ఉన్న సందర్భం ఏంటి? When Paul says you test all things, hold fast what is good. చూడండి, మేలైన సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టుడి అని పౌలు చెప్తాడు. What అంటే is the context there? అక్కడ ఉన్న సందర్భం ఏంటి? The context is ministry of God's word. దేవుని వాక్య పరిచర్య సందర్భం అది. When somebody is preaching, ఎవరో బోధిస్తున్నారు. that's why we read 1 Corinthians 14. అందుకే మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 29వ వచనం Because in 1 Thessalonians 5:20, do not despise prophecies. అందుకే 20వ వచనంలో ప్రవచించుట నిర్లక్ష్యం చేయొద్దు. Test all things. సమస్తాన్ని పరీక్షించండి. In Corinthians we read somebody is prophesying, somebody is preaching. ఎవరో ప్రవచిస్తున్నారు, ఎవరో బోధిస్తున్నారు. You sit there and judge. ఈ యొక్క వివేచించండి, దాన్ని కరెక్ట్గా విషయాన్ని పరికించండి. What he is talking, అతను ఏం మాట్లాడుతున్నాడు? is it right according to the Bible? అతను మాట్లాడేవన్నీ బైబిల్ అనుసారంగా Is ఉన్నాయా? it good? Is it bad? అది మంచిదా, మేలైనదా, సరైనది కాదా? You know, in Acts of the Apostle chapter 17, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం, there's a group of Christians, ఒక గుంపుకు చెందిన క్రైస్తవులు కనబడతారు. the brethren in Berea, బెరయాలో ఉన్న సహోదరులు. 17:11. 17వ అధ్యాయం 11వ వచనం. There we see they were noble minded or fair minded than those in Thessalonica. The reason is they searched the scriptures daily to find out whether the things were so. చూడండి, వీరు తెస్సలోనికల్లో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించి వచ్చిరి. So all these verses are saying the same thing. ఇప్పుడు నేను చదివిన వచనాలన్నీ చెప్పేది ఒకే సారాంశం. We need to judge or discern what is good and what is evil. ఏది మేలైనదో ఏది కీడైనదో మనము సరిగా వివేచించాలి, తీర్పు తీర్చుకోవాలి. The context, don't forget, it is doctrine. ఇక్కడ ఉన్న సందర్భం సిద్ధాంతం మర్చిపోకూడదు. But often when you think about good and evil, we think of the moral
goodness or the moral evil. సాధారణంగా మనము మేలు కీడు అని ఆలోచించే సందర్భంలో నైతికతకు సంబంధించిన అంశాలే పరిగణలోకి That తీసుకుంటాం. is there, of course, no doubt about it. అది ఉంది, దాంట్లో సందేహం ఏమీ లేదు. Whether it is morally good or not. అది నైతికంగా అతడు మేలైన వాడా కీడైన వాడా అన్నది సంబంధించింది. That also we should discern, no doubt. అది కూడా మనం వివేచించాలి, But సందేహం ఏమీ here in లేదు. this context, you have to discern whether it is according to the doctrine good or doctrinally bad. ఈ సందర్భంలో చెప్పబడే వాక్యం సిద్ధాంతపరంగా మేలైనదా లేకపోతే కీడును కలిగించేదో మనం అర్థం చేసుకోవాలి. I hope you understand it. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మరి Quite often we, brethren, we stand for the truth and doctrine. We చాలా సందర్భాల్లో సహోదరుల సంఘాలు వారు సత్యం కొరకు నిలబడతారు. మనము that is the story of the forefathers. అది మన పూర్వీకుల చరిత్ర, మనది కాదు. Very sad to see nowadays nobody is bothered about doctrine. ఈ దినాల్లో సత్యం కోసం నిలబడి సత్యం కోసం కడుపు కట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. All they want to hear practical issues. అందరూ కూడా అనుదిన క్రైస్తవ జీవితంలో అనుసరించవలసిన సంగతులే కావాలనుకుంటున్నారు. Lessons from Abraham, lessons from Jacob, lessons from Sarah, lessons from Moses, lessons from Joshua. యెహోషువ గురించి, యాకోబు గురించి, అబ్రహాం గురించి, శారా గురించి, వీళ్ళందరి కోసం Not bad, very good, not bad. వాళ్ళు సత్యాలు నేర్చుకోవడం తప్పేం కాదు, అవన్నీ మంచివే. Only inspiring, challenging, powerful messages. ఉద్రేకాన్ని కలిగించేవి, ఉద్వేగాన్ని గురి చేసేవి, శక్తివంతమైనవి అలాంటి వర్తమానాలు కావాలి. That's okay, not bad. అవి కూడా మంచిదే, But అదేమి we తప్పేం have కాదు. to see the New Testament doctrine, church principle, assembly doctrine. మనం సంఘము, సంఘ సత్యము, సంఘ సిద్ధాంతము మనం చూడాలి. Whether it is good or evil, whether it is good or wrong. అది మేలైనదా కీడైనదా, మంచిదా చెడ్డదా చూడాలి. So many wrong teachings are going on among us. మన మధ్య చాలా తప్పు సిద్ధాంతాలు లేకపోతే బాధలు కొనసాగుతున్నాయి. Wrong practices are coming among us. మన మధ్య చేయకూడని కార్యాలు చాలా జరుగుతూ వచ్చాయి. We have to see whether it is good or bad. In the beginning itself, you should tell that brother, never say these things here again. అవి మేలైనవో కీడైనవో మనం వివేచించాలి. అవి కీడైనవైతే అతనితో చెప్పాలి, మరి ఎప్పుడు ఇలాంటివి If you చెప్పాలి. don't do that, slowly the evil will spread. ఒకవేళ అలా మనం wrong doctrine will అలా spread. మనం చేయకపోతే ఆ కీడు లేకపోతే ఆ తప్పుడు సిద్ధాంతం సంఘంలోనికి So వస్తుంది. we need to discern between that which is good and evil. అది సరైనదా మేలైనదా కీడైనదా మనం గ్రహించాలి. Not only to discern, మనం గ్రహించడమే is కాకుండా in 1 Thessalonians 4:5-21. 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. తెస్సలోనికలకు రాసిన పత్రిక 5:21. Test all things, hold fast what is good. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. Not enough to discern, not enough to judge. వివేచించడమే కాదు, ఏది మేలైందో ఏది కీడైందో తీర్పు తీర్చుకోవడమే కాదు, We have to condemn the wrong one, hold on to the truth. ఆ తప్పుడు విధానాన్ని, ఆ కీడైన విధానాన్ని వదిలిపెట్టేసి You remember? మేలైన దాన్ని చేపట్టాలి. You remember the Lord Jesus says, I come quickly, hold fast what you have. చూడండి, నేను త్వరగా వచ్చున్నాను, మీరు మీకు కలిగిన దాన్ని పట్టుకోండి. And also in, I think in 1 Thessalonians 5:21, it is not there. Let me see. Test all things, hold fast what is good. మేలైన దాన్ని చేపట్టండి. No. What is that? 17. Pray without ceasing. No, that is not the idea. Sorry? 15. No, something else is there. Yeah, that, okay, very good. Thank you, Brother John Lee. ఎవడను Pursue what is good. మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. So listen carefully. జాగ్రత్తగా వినండి. We need to discern what is good, what is evil. ఏది మేలైనదో ఏది కీడైనదో మొదట వివేచించాలి, అది Then మొట్టమొదటిది. hold on to what is good మేలైన దాన్ని పట్టుకోవాలి, and also follow that which is good. ఆ మేలైన దాన్ని అనుసరించి నడవాలి. Now come to one reference in the Old Testament, one king.
పాత నిబంధనలో ఒక వచనాన్ని మీకు You చూపెడతాను. remember Solomon prayed to the Lord, మొదటి రాజుల గ్రంథం సొలొమోను, మొదటి రాజుల గ్రంథంలో సొలొమోను యెహోవాకు ప్రార్థన and చేశాడు. actually the Lord himself appeared to Solomon saying, I am going to bless you, what shall I do for you? దేవుడు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై నీ కొరకు నేను ఏమి చేయవాలను అని అడిగాడు. And he said, give me wisdom to discern. నాకు వివేచన, జ్ఞానము, శక్తి You ఇమ్మన్నాడు. see in 3:9, 3వ అధ్యాయము 4వ వచనంలో 1 King 3:9, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం he says, you give తొమ్మిదవ me వచనం. an understanding heart to judge your people, that I may discern between good and evil. ఇంత గొప్పదైన నీ జనమును న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. That is don't read everything. జస్ట్ వివేచన గల హృదయము నాకు And దయచేయము. God was so happy. You asked for not riches or anything else, for understanding heart to discern. చూడండి, నీవు ధనం కోసం అడగలేదు, మరి దేని కోసం అడగలేదు, వివేచన కోసం అడిగావు. కాబట్టి దేవుడు చాలా సంతోషించాడు. And we understand God gave Solomon enough wisdom, enough understanding, power to discern. దేవుడు సొలొమోనుకి తగినంత వివేచన, తగినంత జ్ఞానము, అవగాహన ఇచ్చాడు. He had the ability to discern that which is good and evil. మేలైనది, కీడైనది గ్రహింపగలిగిన శక్తి దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. But what happened to him? కానీ ఏం జరిగింది అతనికి? What happened to him in the end? చివర్లో అతను ఏది ఎన్నుకున్నాడు? He's a very good king, no doubt about it. చాలా మంచి రాజే, సందేహం లేదు. man. చాలా తెలివైన వాడు, Wrote many books. ఎన్నో పుస్తకాలు రాశాడు. You see the Proverbs, book of Proverbs, so many wise words, wisdom. సామెతల గ్రంథం చూడండి, ఒక జ్ఞాని మాటలు మనం చూడగలం. So he could distinguish between good and evil. మేలైన దాన్ని, కీడైన దానికి మధ్య వివేచించగల సామర్థ్యం ఉంది. But he failed in one area. కానీ ఒక సంగతిలో అతడు విఫలమయ్యాడు. ఏంటి చెప్పండి? He failed to follow that which is good alone. చూడండి, మేలైన దాన్ని చేపట్టి అనుసరించి నడుచుకునే విషయంలో విఫలమయ్యాడు So సొలొమోను. we need to distinguish between good and evil. మేలైనది, కీడైనది మనం వివేచించాలి కరెక్ట్గా. Hold on to the truth, good. మేలైన దాన్నే చేపట్టాలి, Follow good alone. ఆ మేలైన దాన్ని అనుసరించి నడవాలి. So that is the first area where we need to have discernment. మనకి వివేచన అవసరమైన ఒక ప్రాంతం అది. That's in మొదటి ప్రాంతం. Okay, Leviticus chapter 10. లేవికాండం 10వ అధ్యాయం. Another area where we need discernment. మరొక ప్రాంతములో లేకపోతే మరొక ప్రాంతములో మనకి Very వివేచన clearly అవసరం. the Lord says to the Levi or the priest. లేవీయులకు లేదా Leviticus. యాజకులకు దేవుడు సుస్పష్టంగా ఈ ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. Leviticus 10:10. 10:10 In లేవికాండం verse 9 it is written, the sons of Aaron should not drink wine or intoxicate in drink. చూడండి, నీ కుమారులను ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు Why? లేవీయులు అని చెప్పి 9వ వచనంలో What చెప్పాడు. is the reason? కారణం ఏంటో 10వ That is in వచనంలో verse 10. That you may distinguish between holy and unholy, between unclean and clean. చూడండి, మీరు ప్రతిష్ఠించబడిన దాని నుండి లౌకికమైన దానిని, పవిత్రమైన దాని నుండి అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయుటకును అన్నాడు. Now this is something we need to understand. We also need to understand. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన మరొక ప్రాంతం. Very clearly God says to the sons of Aaron, అహరోను కుమారులకు దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, you should have a clear mind. మీకు చాలా మంచి మనసు ఉండాలి. Don't drink any wine. మీరు త్రాగుబోతులుగా ఉండొద్దు. You should be able to very intelligently distinguish between holy and unholy or clean or unclean thing. పరిశుద్ధమైంది, అపవిత్రమైంది, పవిత్రమైంది, అపవిత్రమైనది అనేది మీకు తెలియాలి. Your judgment should be right. మీరు వివేచించే ఆ వివేచన అనేది చాలా సుస్పష్టంగా సరైనదిగా ఉండాలి. In chapter 10 verse 11 read, 10వ అధ్యాయం లేదా 10:11 చూడండి. not only to distinguish between holy and unholy, you should teach the children the children of Israel all these statutes. ఇశ్రాయేలీయులకు
వారి పిల్లలందరికీ కూడా ఈ ఆజ్ఞలన్నీ కూడా మీరు విధులను వారికి బోధించాలి. In these passages you will see that God explains to the people of Israel, not all things are holy, not all things are clean. You should distinguish it between which is holy for you, which is unholy for you. అన్ని విషయాలు పరిశుద్ధమైనవి కాదు, అన్ని విషయాలు పవిత్రమైనవి కావు. అందువలన ఏవి పవిత్రమైనవో ఏవి అపవిత్రమైనవో, ఏవి పరిశుద్ధమైనవో ఏవి అపరిశుద్ధమైనవో మీకు తెలియాలి. In Ezekiel chapter 44:23. హెస్కేలు గ్రంథం 44వ అధ్యాయం 23వ వచనం చూడండి. Ezekiel chapter 44. హెస్కేలు గ్రంథం 44వ అధ్యాయం. Yeah. చదవండి. Same thing only. Yeah, there also the same thing. అదే విషయం రాయబడింది. They shall teach my people the difference between holy and the unholy, and cause them to discern between unclean and the clean. చూడండి, ప్రతిష్ఠితమైనది ఏదో లేకపోతే ప్రతిష్ఠితం కానిది ఏదో వారికి తెలియాలి, పవిత్రమైనది ఏదో అపవిత్రమైనది ఏదో వారికి తెలియాలి. అది తన ప్రజలకు బోధించాలి అని దేవుడు కోరుకున్నాడు. When we go through the book of Leviticus chapter 10 onwards or maybe 11 onwards, the Lord referring to various things of the people of Judah's life, Jewish life. చూడండి, 10వ అధ్యాయము తర్వాత 11 నుంచి యూదుల జీవితంలో, ఇశ్రాయేలు జీవితంలో అనేక సంగతులు వారికి ఆయన బోధించాడు. Many rules, many things the Lord says it is unholy, unclean, don't touch, don't go after it. చూడండి, ప్రభు చాలా సంగతులు వారికి స్పష్టంగా చెప్పాడు. ఇవి అపవిత్రమైనవి, ఇవి అపరిశుద్ధమైనవి, వాటిని ముట్టుకోవద్దు, వాటి వెంట మీరు వెళ్ళొద్దు. I'm not going to the details now. You can go through it if you want later on. ఈ విషయాలన్నీ లోతుకు నేను వెళ్తలేదు, తర్వాత మీరు అర్థం చేసుకోండి. What kind of food they can eat. వారు ఎలాంటి ఆహారం తినాలో. Not all food they can take. వారు కనబడిన ప్రతి ఆహారం. There are certain food which is clean. There are certain food which is not clean. కొన్ని ఆహార వస్తువులు వారికి పవిత్రమైనవి, కొన్ని ఆహార వస్తువులు అపవిత్రమైనవి. Then also he says about the dress style, the fashion. వారు వేసుకునే వస్త్రధారణ కూడా వారికి చెప్పాడు. Even the haircut. వారు తల కూడా ఎలాగో కట్ చేసుకోవాలో చెప్పాడు. These are something we Christian today need to read from there. క్రైస్తవులైన మనము యూదులకి ఇచ్చిన ఇప్పుడు చదువుకోవాలి అసలు. Now you may say we are in the New Testament. మనం అంటాం కొత్త నిబంధనలు ఉన్నామంటాం. Then New Testament what you shall do? మరి నూతన నిబంధనలు remove it. Then what shall we do with the New Testament, Old Testament? Old Testament. మరి పాత నిబంధన ఏం చేయాలి? మరి చింపేసి అదలు పడద్దామా? It is true we are in the New Testament. We are under the new covenant. మనము నూతన నిబంధనలో ఉన్నాం, నూతన గ్రంథంలో ఉన్నాం. We get lessons from the old covenant. కానీ పాత నిబంధనలో కూడా మనకు పాఠాలు ఉన్నాయి. Even about the haircut, God says this is the way you have to do. నీ యొక్క తల కత్తిరింపు ఎలా ఉండాలో తెలుసా? ఈ పద్ధతిలో ఉండాలని దేవుడు చెప్పాడు. Gentiles haircut is in this way, don't do that. ఒకవేళ అన్యులు ఇష్టానుసారంగా తన తలను కట్ చేసుకుంటున్నారనుకోండి, మీరు అలా చేయొద్దు. Many youngsters are following the trend that is happening, which they see in the internet and the TV. చాలా మంది యవనస్తులు ఇంటర్నెట్ లో, టీవీలో కనబడే ఆ హెయిర్ కట్స్ కలిగి ఉన్నారు. All kinds of fashion you can see on the haircut, on the dhadi. గడ్డం మీద, మీసాల మీద, తల మీద అన్ని రకాల ప్రపంచాలు I'm not కనబడుతుంటాయి. going to the details. Very clear instructions are given there. అన్ని విషయాల్లోనికి నేను వెళ్ళటలేదు. చాలా సుస్పష్టమైన సూచనలు, సలహాలు, And also నియమాలు about ఉన్నాయి. family life. అలాగే About family life. కుటుంబ జీవితం ఎలా కొనసాగించాలో కొన్ని And నియమాలు about ఉన్నాయి. child birth. పిల్లల్ని ఎలాగో కన్న తర్వాత ఎలా శుచి శుభ్రతలు కలిగి And ఉండాలో even marking our body. శరీరం మీద ఏ విధమైన గురుతులు వేసుకోకూడదు, పచ్చబొట్టు And పొడిపించుకోకూడదు. marriage issues. వివాహ సంబంధమైన సంబంధాలు ఎలాంటివి కలుపుకోవాలో రాయబడింది. And so many things you will see in chapter 12 of Leviticus onwards. లేవియకాండం 12వ అధ్యాయం నుంచి ఇలాంటి సంగతులు ఎన్నో రాయబడ్డాయి. God says you should distinguish between what is holy, what is unholy, what is clean, what is unclean. ఏది పరిశుద్ధమైందో, ఏది అపవిత్రమైందో,
ఏది ఏది అపరిశుద్ధమైందో, ఏది పవిత్రమైందో, ఏది అపవిత్రమైందో మీకు తెలియాలి. Jewish people cannot simply follow whatever they see around others. వారు చుట్టూ కనబడే విషయాల పట్ల ఏమి ఆలోచించకుండా యోధా ప్రజలు వెళ్ళడానికి వీలు లేదు. It's applicable to us also. ఇది మనకి కూడా ఆపాదించుకోవాల్సిన We have సంగతి. to distinguish between what is holy and what is unholy. ఏది పవిత్రమైందో, ఏది పరిశుద్ధమైందో, ఏది పరిశుద్ధమైనది కాదో చూడాలి. Now why is God so zealous or strict about it? దేవుడు ఎందుకు ఈ విషయాల పట్ల అంత ఆసక్తి కలిగి ఉన్నాడు? Now one verse in Leviticus 21:8, లేవికాండం 23వ అధ్యాయం 8వ వచనంలో ఒక వచనం మనం చూస్తాం. the Lord says, ప్రభు చెప్తున్నాడు, He shall be holy to you, for I, the Lord who sanctify you, am holy. Leviticus 21:8, second part. I am holy, that's all. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి. You will see it repeatedly in Leviticus. ఆ లేవికాండంలో ఆ పరిశుద్ధత గురించి చాలా తరచుగా I, your Lord, is holy. నేను మీ దేవుడినైనా నేను పరిశుద్ధుడను. Because He is holy, we need to be holy. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా God ఉండాలి. has separated us for Himself. దేవుడు మనను ఆయన నిమిత్తం ప్రత్యేకపరిచాడు. He has consecrated us for Himself. ఆయన కొరకు మనల్ని ప్రతిష్ఠత చేశాడు. Now that's why we also need to evaluate everything, whether it is holy for me or unholy for me. అందుకే విశ్వాసిగా ఇది నాకు పవిత్రమైందా లేదా అపవిత్రమైందా, అపరిశుద్ధమైందా గ్రహించాలి. We are not to walk like an unbeliever. అవిశ్వాసిలాగా మనం నడవడానికి మనకి ఏ విధమైన అవకాశం లేదు. Apostle Peter also says the same thing. I'm not going there. 1 పేతురు Peter 1. కూడా అదే చెప్పాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. Okay, the area where we need to have discernment. ఏ ప్రాంతాల్లో మనము వివేచన కలిగి ఉండాలి? Good and evil. మంచి చెడ్ల విషయంలో లేదా మేలు కీడు విషయంలో మనకి Don't వివేచన follow ఉండాలి. everything. ఏది పడితే దాన్ని వెంబడించకూడదు. Whatever you see somewhere, don't take it. ఏదైనా ఎక్కడైనా చూస్తే అది మీ కొరకు తెచ్చేసుకోకూడదు. Based on the word of God, evaluate it whether it is holy or unholy. దేవుని లేఖనాలను అనుసరించి అది పరిశుద్ధమైందా అపరిశుద్ధమైందా నువ్వు గ్రహించాలి. Good or evil. అది నీకు మేలో కీడో తెలియాలి. Now violation is very serious violation. ఒకవేళ అతిక్రమిస్తే అది చాలా ప్రమాదం. That gives us lessons. That lessons we get from the life of Judah. యూదా ప్రజల జీవితంలోంచి అతిక్రమించిన కారణాన్ని బట్టి పాఠాలు మనం నేర్చుకోగలం. Okay, we shall go to very quickly. We'll go to one more. మరొక దానికి మనం చూద్దాం. Ephesians 5:10. ఎఫెసీ పత్రిక 5:10. Another area where we need discernment. మరొక ప్రాంతంలో ఎక్కడ మనకి ఈ యొక్క వివేచన ఉండాలో చూడండి. మరొక ప్రాంతం We need to evaluate, compare and distinguish and follow. మనము వివేచించాలి, సరిచూసుకోవాలి, వెంబడించాలో. Ephesians 5:10. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. What is acceptable, what is not acceptable. దేవునికి ఇది ప్రీతికరమైందా లేకపోతే ప్రీతికరమైనది కాదా అన్నది Now తెలియాలి. this verse coming from actually verse 1. మొదటి వచనంలో నుండి ఈ వచనం మనం చూడగలం. Paul is telling the people of Christians to imitate God. ఎఫెసియన్స్ పౌలు చెప్తున్నాడు, ఎఫెసీ సంఘంలో ఉన్న క్రైస్తవులతో పౌలు మాట్లాడుతూ, As dear children. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. If we are imitating God, ఒకవేళ మనం దేవుని పోలి నడుచుకుంటే, Paul in the following verses says we should follow certain things, we should not follow certain things. ఒకవేళ మనం దేవుని పోలి నడుచుకుంటే కొన్ని సంగతులు మనము అనుసరించాలి, కొన్ని సంగతులు In అనుసరించకూడదు. verse 3 certain sins are mentioned there. 3వ వచనంలో కొన్ని పాపాలు రాయబడ్డాయి. Paul says don't even name those sins. ఆ పాపాలు పేరైన ఎత్తకూడదు అన్నాడు. It is not fitting for saints. ఇది పరిశుద్ధులకు తగినవి కావు. And in verse 4 there is a kind of speech.
4వ వచనంలో మాట్లాడే విధానం రాయబడింది. We should not have such kind of talk. అలాంటి సంభాషణ మనం చేయకూడదు. Then in verse 7 he says about certain people. 7వ వచనంలో కొంతమంది ప్రజల కోసం చెప్పాడు. Not to associate with them. అలాంటి వారితో మీరు సాంగత్యం చేయొద్దు అన్నాడు. Because they will influence us. వారు మిమ్మల్ని ప్రభావితం చేస్తారు. Because you are the children of light, verse 8. మీరు వెలుగు సంబంధులు కాబట్టి. Then in the following verses he says, you should see what is acceptable to God. అప్పుడు దేవునికి ఏది ప్రీతికరమైనదో మీరు చూడాలి అని So చెప్పాడు. as dear children, ప్రియులైన పిల్లల వలె we need to follow or imitate God. దేవుణ్ణి మనము అనుసరించాలి. In order to imitate God, దేవుణ్ణి పోలి we have నడుచుకోవడానికి to follow certain things. కొన్ని విషయాలను మనం వెంబడించాలి. And we should not follow certain things. కొన్ని విషయాలు మనము అనుసరించకూడదు. So their discernment is necessary. అక్కడ ఖచ్చితంగా వివేచన అవసరం. Whatever issue is there. Whatever issue is there. ఏ విషయమైనా, whatever is the question before us. మన ఎదుట ఉంచబడిన ప్రశ్న ఏదైనా, before we take a step, మనము అడుగు వేయక ముందు we have to consider verse 10, is it acceptable to God? ఇప్పుడు నేను చేసే ఈ పని దేవునికి ప్రీతికరమా కాదా? Is it pleasing to God? దేవునికి ఆనందాన్ని కలిగిస్తుందా లేదా? That is another area where we have to discern very carefully. మనం చాలా జాగ్రత్తగా వివేచించవలసిన మరొక ప్రాంతం క్రైస్తవ జీవితంలో ఇది. Now here we have to consider 4 things. ఇక్కడ 4 సంగతులు ఆలోచించాలి. So taking a different turn again. మరలా మరొక మలుపు తిరుగుతున్నాను. Only few minutes I have, I'll close at the right time. అది 2 నిమిషాలు, కొద్ది నిమిషాల్లో చెప్పేస్తా. See, the first thing, మొట్టమొదటిది remember, గుర్తుపెట్టుకోండి, not all things we see around are acceptable to our God. మన చుట్టూ కనిపించేవన్నీ కూడా దేవునికి ప్రీతికరమైనవి So కావు. listen carefully. జాగ్రత్తగా వినండి. As dear children, imitate God. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. To follow God, to please God, we have to evaluate and see, is it acceptable to God? దేవుణ్ణి వెంబడించడానికి ఆయనకి ప్రీతికరమైందా అవునో కాదో మనం వివేచించాలి. Their lesson number 1, దాంట్లో పాఠం మొట్టమొదటిది, not all things we see around are acceptable to God. మన కళ్ళకు కనిపించే చుట్టుపక్కల కనిపించేవన్నీ కూడా దేవునికి ప్రీతికరమైనవి కావు. When you look at the society, సమాజాన్ని చూస్తే, the modern man, ఈ యొక్క నవీన నాగరికత సంతరించుకున్న మనుషులను చూస్తే, for him many things are okay. అతనికి అన్ని విషయాలు తగినవి. I told you maybe here or Chagallu, ఇక్కడ there is చెప్పాను, no చాగలో sin. చెప్పాను. Nowadays no sin today. ఈ దినాల్లో పాపం అనేది లేదంటండి. 10-year-old boy committing a serious sin and murdering a girl, and the psychologist is saying he is psychologically disturbed, so he did it. చూడండి, 10 సంవత్సరాల వయసు ఉన్నవాడు ఒక అమ్మాయిని చంపేస్తే ఇతని మానసికమైన పరిస్థితి బాగాలేదు, అందుకే జరిగింది, కానీ ఇతను ఏం చేయలేదు. He had no opportunity to release his pressure, so he was releasing on her. చూడండి, అతనిలో ఉన్న ఆ ఒత్తిడిని అతడు బయటికి పంపించడానికి అవకాశం లేనందువలన ఆమె మీదకి పంపించి అలా చేశాడు తప్ప. So the experts are explaining away crime, evil, wickedness. చూడండి, ఆ నిపుణత కలిగిన వారందరూ ఈ యొక్క దురాఘాతాన్ని, ఇలాంటి యొక్క భయంకరమైన పాపాన్ని వేరే రంగు పూస్తున్నారు. They say you go and give him treatment, psychiatric treatment. అతను తీసుకెళ్లి మానసిక నిపుణునికి చూపించండి, అతను బాగుపడతాడు. Homosexuality, చూడండి, పురుషులకు పురుషులు, స్త్రీలకు స్త్రీలు సాంగత్యం కలిగి ఉన్న దినాల్లో ఉన్నాం. The sin of Sodom and Gomorrah, సొదొమ గొమొర్రాలో జరిగిన పాపం is acceptable today. ఈ దినాన్న అది సమాజం అంగీకరించే ఒక అంశం. You know their march is called Gay Pride March. Gay Pride March. చూడండి, స్వలింగ సంపర్కుల యొక్క ఏంటంటారు మార్చ్ అంటే Gay Pride March. స్వలింగ సంపర్కుల యొక్క ర్యాలీ, సగర్వంగా ర్యాలీ Now what చేస్తారు. I want to say is the society has accepted so many evil as okay, chalta hai. సమాజము చాలా దుష్టత్వాన్ని వాళ్ళు అంగీకరించారు, అది పాపంగా కూడా పరిగణించడం లేదు. Boys and girls running away. అమ్మాయిలు అబ్బాయిలు
వెళ్ళిపోతున్నారు ఎక్కడికో. All kinds of wicked things are taking place in the society. సమాజంలో ఇలాంటి దురాఘాతాలు దుర్మార్గాలు జరుగుతున్నాయి. Media is supporting them. ఆ మీడియా వారు వారికి సహాయం చేస్తున్నారు, వారిని వంతపాడుతున్నారు. The so-called intellectuals are supporting them. ఆ బాగా తెలివైన నిపుణులు వారికి These సహాయం experts are చేస్తున్నారు. supporting them. ఈ నిపుణులు అందరూ కూడా వారికి సహాయం చేస్తున్నారు. That doesn't mean God accepts it. అది వాళ్ళందరూ అంగీకరిస్తున్నందువల్ల దేవుడు దాన్ని అంగీకరించాలని రూల్ ఏం లేదు. The standard and logic of man, society, neighbor is not our standard. చూడండి, మన ఇరుగు పొరుగు వారి యొక్క లేకపోతే సమాజం యొక్క ఈ జ్ఞానుల యొక్క ఆ యొక్క స్థితి మనకున్న స్థితి కాదు. So we need to examine whether it is acceptable or not. ఇది మనము అంగీకరించదగినదా అంగీకరించకూడనదో మనకు అర్థం My అవ్వాలి. point is, the first point, not all things are acceptable to God that we see around. మన చుట్టూ ప్రపంచంలో జరిగే అన్ని సంభవాలు కూడా దేవుడు అంగీకరించేవి కాదు. Experts may accept it. ఒకవేళ నిపుణులు దాన్ని అంగీకరించవచ్చు, Culture may accept it. లేకపోతే ఈ యొక్క Culture, Sanskriti. ఈ సంస్కృతి దాన్ని అంగీకరించవచ్చు. And the theological experts may accept it. వేదాంత పండితులు కూడా అంగీకరించవచ్చు. Oh, they have studied theology 14 years. 14 సంవత్సరాలు వాళ్ళు ఈ యొక్క వేదాంతాన్ని చదివారు So కాబట్టి you think what they say is right. మీరు అనుకుంటున్నారు వాళ్ళు ఏం చెప్పినా అది సరైందని మనం అనుకుంటాం. The Bible says very clearly, even many spiritual activities are not acceptable to God. చూడండి, ఆత్మ సంబంధమైన ముసుగులో జరిగే అనేక కార్యక్రమాలు దేవునికి అంగీకారంగా లేవు అని బైబిల్ Now చెప్తుంది. I'll go through it later on. Our time is running fast. మరలా తర్వాత వీటి దగ్గరికి వస్తాను. No, సమయం I will అవుతుంది. have to stop here. ఇక్కడ నేను ఆపాలనుకుంటున్నాను. In the Old Testament, through Isaiah, Jeremiah, God says, I don't want your prayer. I don't want your worship. పాత నిబంధన గ్రంథంలో యెషయా ద్వారా ఇర్మియా ద్వారా దేవుడు చెప్పింది ఏంటంటే, మీ ఆరాధన నాకొద్దు, మీ ప్రార్థన నాకొద్దు, You don't come here. అసలు నువ్వు రావద్దు. Close the door of the temple. ఆ దేవుని మందిరము ద్వారములు మూయివాడు ఒకడుంటే మేలు. So we will see later on, if God willing, దేవుని చిత్తమైతే తర్వాత మనం చూద్దాం. even the so-called spiritual rituals or rituals also, God doesn't like. He doesn't accept it. ఆత్మ సంబంధమైన ముసుగులో జరిగే ఈ యొక్క కార్యక్రమాలు ఆచారాలు చాలా వాటిని దేవుడు ద్వేషిస్తున్నాడు. So we have to examine according to the word of God, what we do is acceptable to God or not. అందుకే మనం చేసేవన్నీ కూడా లేఖనానుసారంగా దేవుడికి ప్రీతికరముగా ఉన్నవా లేవా మనం గ్రహించాలి. So we will stop here for today. ఈ దినాన మనం ఇక్కడ ఆపుదాం. It's a very vast topic, ఇది చాలా విశాలమైన అంశం. and I hope we will take all the effort to study and understand properly. ఇది మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి మన సామర్థ్యాన్ని అంతా దీని మీద పెడదాం. We need discernment. We need to evaluate good and evil. మనకి వివేకం ఉండాలి. మేలైనదేదో కీడు కలిగించేదేదో మనం గ్రహించాలి. We need to evaluate what is holy, what is unholy, ఏది పరిశుద్ధమైందో ఏది పరిశుద్ధము కానిదో మనకు తెలియాలి. and acceptable and unacceptable. అంగీకరింపదగినది అంగీకరింపనిది కూడా మనకు తెలియాలి. And we have to follow that which is good, that which is holy, that which is acceptable to God. మేలైన దాన్ని పవిత్రమైన దాన్ని దేవునికి అంగీకార యోగ్యమైన దాన్ని మాత్రమే మనం వెంబడించాలి. Then only God will be pleased. అప్పుడు మాత్రమే దేవుడు ప్రీతికరంగా Then only దాన్ని God will అంగీకరిస్తాడు. bless our efforts and bless our life. దేవుడు అప్పుడు మాత్రమే మన జీవితాన్ని మన సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. May God help us that we may follow these things and live a life that is acceptable to God. చూడండి, మన దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక, ఇలాంటి జీవితం మనకి అనుగ్రహించును May గాక. His name be glorified. దేవుని నామం గణపరచబడును గాక.